వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఏదైతే 2 రోజుల క్రితం ఒక భయానక ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలోని పున్నేలు ప్రాంతంలో ఉన్నాం. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా సమీపంలోని పున్నేలు ప్రాంతంలో ఐనగోలు సమీపంలో ఉంది ఇది. ఎవరైతే కంటికి రెప్పలా కాపాడుతాడో, ముఖ్యంగా తండ్రి అంటే ఒక అభయహస్తం, తండ్రి అంటే ఒక రక్షణ, తండ్రి అంటే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ. అటువంటి తండ్రిని, అందులో ఆడపిల్లలైతే పూర్తిగా తండ్రి రక్షణ కోరుకుంటారు. కంటికి రెప్పనే కాపాడాల్సిన రెప్పనే కాటేస్తే ఎట్లా ఉంటుంది? ఇలాగా ఉంటుంది. ఎవరైతే అజారుద్దీన్ ఫర్హత్ల సంతానం ఉందో, ఫర్హత్తో పాటు 2 పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్లో మనం చూస్తున్నాం, ఇప్పుడు కొద్దిసేపట్లో చూడబోతున్నాం. ఆ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. నిజానికి వాళ్ళు పడి మృతి చెందలేదు. ఎవరైతే ఆ ఫర్హత్ ఉందో ఆమె కడుపులో ఉన్న 3 నెలల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. 2 పిల్లలతో పాటు ఫర్హత్ కడుపులో పెరుగుతున్న ప్రాణి కూడా వెళ్ళింది. ఇదంతా ఎట్లా సంఘటన జరిగింది? ఇదంతా కూడా ఒక వెంచర్, ధరణి రిసార్ట్ వెంచర్కి సంబంధించింది. మరి దీనిలో అజరుద్దీన్ పాత్ర ఏమిటంటే, అజరుద్దీన్ ప్రాంతం ఇదంతా కూడా ఒక సొంతంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పరచుకున్నాడని నిర్మించుకున్నాడు. వాళ్ళది ఇక్కడ సమీపంలోని పున్నేలు గ్రామం. ఈ స్విమ్మింగ్ పూల్ మనం చూడొచ్చు. నిజానికి ఎంత లోతుంది మన దగ్గరుండి వాస్తవాలు పరిశీలిద్దాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళ కుటుంబ సభ్యుల పుట్టినరోజు కావడంతో ఫర్హత్ను 2 పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. తండ్రే తీసుకెళ్తున్నాడు అనుకున్నారు. చికెన్ బిర్యానీ తినిపించాడు. బిర్యానీ తర్వాత ఐస్ క్రీమ్ తినిపించారు. ఐస్ క్రీమ్ కావాలన్నారు పిల్లలు, ఐస్ క్రీమ్ కూడా తినిపించారు. అటువంటిప్పుడు ఏ పిల్లలకైనా ఎలా ఉంటుంది? తర్వాత తండ్రి తల్లితో కలిసి సంతోషంగా గంతులు వేస్తూ ఎగురుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. ఇంటికి వెళ్తారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. కానీ చివరికి ఆ తండ్రి బలవంతంగా ఎవరినైతే ఫర్హత్ను, అంటే అతను పోలీసులకు చెప్పిన ప్రకారం లేదా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అధికారికంగా సమాచారం ప్రకారం కూడా ఫర్హత్ను ముందు నీటి కొలంలో, అంటే స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా ముంచాడు. అది ముంచుతున్నప్పుడు పిల్లలు కూడా కేకలు వేశారు. వాళ్ళు కూడా అరుచుకుంటూ పరిగెడుతున్న సమయంలో పిల్లలు కూడా అందులోనే బలవంతంగా తోసేశాడనేది మనకు తెలిసిన సమాచారం లేదా అంది వచ్చిన సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో 3 కూడా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి తనంత భార్యను 9 మాసాలు మోసి కన్న పిల్లలని, చివరకు ఒక పసి గుడ్డును కూడా స్కానింగ్ సెంటర్లో మరి ఎట్లా తెలుసుకున్నాడో అది కూడా నిజానికి నేరమే. అయినా స్కానింగ్ సెంటర్లో ఆడపిల్లని తెలవటం వల్ల ఆడపిల్లల మీద ఉన్న వైముఖ్యంతో 3 ప్రాణాలు కూడా అతను బలిగొన్నాడు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా వరంగల్ జిల్లా అంతా చర్చనీయాంశంగా మారింది. పున్నేలు గ్రామంలోనే ఖననం చేసే పరిస్థితిలో ఉంటే గ్రామస్తులంతా కూడా ఎదురు చూస్తారు. కానీ అక్కడ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడంతో చివరికి ఎవరైతే, నిజానికి ఫర్హత్ ఉర్సు కరీమాబాద్ ప్రాంతానికి చెందింది. వాళ్ళ తమ్ముడికి పిల్లలు లేకుంటే ఫర్హత్ను ఆ తమ్ముడింటికి పెంపకానికి ఇచ్చారు. అక్కడే ఆమె వివాహం చేస్తారు వాళ్ళ బంధువులైన అజరుద్దీన్తో. నిజానికి బాధాకరమైన విషయం ఏమిటంటే, అజరుద్దీన్ ఫర్హత్లది ప్రేమ వివాహం. మరి ఇటువంటి పరిస్థితులలో కేవలం ఆడపిల్లల్ని లక్ష్మీదేవిలాగా చూసుకోవాల్సిన పరిస్థితి. కులం ఏదైనా, మతం ఏదైనా కూడా ఆడపిల్లలు ఇంటికి ఒక రక్షణలాగా ఉంటున్న పరిస్థితి ఈ కాలంలో. ఇటువంటి పరిస్థితులలో ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులలో ఆ పిల్లల్ని మాత్రం పూర్తి స్థాయిలో అజరుద్దీనే బలిగొన్నాడు. ప్రారంభంలో అతను ఎంత నాగ్గా చూస్తాడు. మనం ఒకసారి ఆ కెమెరాల పరిస్థితి కానీ, లేకపోతే అక్కడ లైటింగ్ లేదా పరిస్థితి, అసలు స్విమ్మింగ్ పూల్లో ఎంత లోతు ఉంటుంది, ఇక్కడ పరిస్థితి ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇదంతా స్విమ్మింగ్ పూల్. నిజానికి ఈ ప్రాంతంలో చాలామంది స్విమ్మింగ్ పూల్ రారు. కానీ రిసార్ట్స్కు వచ్చిన వాళ్ళు, ఈ వెంచర్కి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల వెంచర్కు వస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ నామమాత్రంగా రుసుము చెల్లించి ఈ స్విమ్మింగ్ పూల్లో జలకాలాడటానికి ఇది ఏర్పరిచారు. ఈ స్విమ్మింగ్ పూల్లో అటు ఇటు కూడా మనకు దిగడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి. ఇటువంటి దానిలో కూడా ఎవరు కూడా ఈత రాకుండా మునిగిపోరు. నిజానికి ఎన్ని ఫీట్లు ఉన్నాయో ఇక్కడ చెప్పడానికి కూడా మనకు ఎవరు అందుబాటులో లేరు. నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడిదక్కడ ఎవరు కూడా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరిని కూడా అనుమతి ఇవ్వటం లేదు. ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో ఫర్హత్ను బలవంతంగా ముంచడం, ఆ తర్వాత పిల్లలను కూడా ముంచడం జరిగింది. ఇది స్విమ్మింగ్ పూల్. పిల్లలు వారిస్తున్న, భార్య మొత్తుకుంటున్నా కూడా కేవలం ఆడపిల్లల వైముఖ్యంతో స్విమ్మింగ్ పూల్ బలిగొంది. స్విమ్మింగ్ పూల్లో ముంచి బలి తెచ్చాడు. ఇటువంటి పరిస్థితి అజరుద్దీన్కు మరి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో, ఎందుకు ఆ ఆలోచన దాపురించిందో మనకు తెలియదు. ఇది మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పరిస్థితి ధరణి వెంచర్, అంటే ఈ ధరణి వెంచర్లో ఇది ఈయన సొంతంగా కొనుక్కున్న ప్రదేశం. దానిలోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పరచుకున్నాడు. నిజానికి ఆయనకు అంతో ఇంతో ఆస్తిపాస్తులు ఉన్నా కూడా కేవలం అంటే అటు అత్తమామలు కానీ తల్లిదండ్రుల మీద కానీ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లల మీద విరక్తి చెంది ఇప్పటికే 2 సార్లు కూడా అబార్షన్లు చేసి, మరొకసారి అబార్షన్ కుదరనందుకు తన సతీమణి ప్రాణాలు బలిగొన్నాడు. దానితో పాటు 2 ప్రాణాలు, చివరకు పసిపాప ప్రాణాన్ని కూడా బలికొనాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడదు మనకు. పూర్తి స్థాయిలో ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనల పరంపరలో భాగంగా పున్నేల్లో కూడా ఇటువంటి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మనం కూడా ఈ ఈత కొలను కూడా ఒక్కసారి ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. నిజానికి వాళ్ళు కొద్దిసేపు సెద తీరారు. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడే ఉన్నారు. నిజానికి ఎక్కడైనా ఏ స్విమ్మింగ్ పూల్ కూడా దాదాపు 99% 10 ఫీట్ల కంటే మించదు. ఎందుకంటే చాలామంది అమ్మెచ్చూరు వాళ్ళు వస్తారు.
మహిళలు వస్తారు, చిన్నపిల్లలు కూడా వస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు చిన్నపిల్లలకు సంబంధించి ఇందులోనే అటాచ్గా చిన్నపిల్లలకు వేరే ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించింది కావచ్చు, ఇతర దీనిలో ఎవరైతే సెద తీరాలనుకుంటారో ఉల్లాసాని కోసం వస్తారో వాళ్ళందరికీ సంబంధించింది. 10 ఫీట్లకు మించదు. ఎవరు కూడా మనిషి మునిగిపోయి స్విమ్మింగ్ పూల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మనకు తెలుసు, ఇవన్నీ కూడా మనకు బెలూన్లకు సంబంధించిన అన్నీ కూడా అందులో బాటలు ఉన్నాయి. ఎవరైనా కూడా ఇది వేసుకునే దిగుతారు, కొత్త వాళ్ళు కావచ్చు, బాగా అలవాటు పడేవారు కూడా ఇవన్నీ వేసుకుని దిగుతారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఆ సమయంలో ఎవరు ఉన్నారా లేరా అనేది పూర్తి స్థాయిలో పోలీసు విచారణ తర్వాత కానీ పోలీసుల విలేకరుల సమావేశం పెట్టి ఏర్పాటు చేస్తేనే మనకు తెలుస్తుంది. ఆ సమయంలో ఎవరు లేరు. కానీ ఆయన చేసే టాక్టిక్స్గా మనం చూడొచ్చు, అక్కడ లైటింగ్ కూడా చాలా పెద్ద లైట్ ఇది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది ఎవరైనా లైటింగ్ కోరుకుంటారు. దీనిలో లోపల లైట్లు ఉన్నాయి, మనం ట్యూబ్ లైట్లు చూడొచ్చు, విస్తారమైన ట్యూబ్ లైట్లు ఉన్నాయి. తర్వాత బయట స్ట్రీట్ లైట్లు కూడా చాలా పెద్ద ఎత్తున వెంచర్ కానుకొని స్విమ్మింగ్ పూల్ కానుకొని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా స్విమ్మింగ్ పూల్ లైటింగ్ కూడా సౌకర్యం బాగా ఉంది. మరి అవన్నీ లైటింగ్లు ఆఫ్ చేసి తర్వాత కెమెరాలు కూడా ఆఫ్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఒకవైపు నీటిలో మునిగి తేలే అవకాశం లేదు, రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లైట్లు ఆఫ్ చేశారు, దాని తర్వాత సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేశారు. సీసీ కెమెరాల పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అక్కడ లైటింగ్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి.